మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ జేఈ 5 టైమ్స్ వచ్చింది ఎగ్జామ్లో. సో వండర్ వార్ ఈక్వేషన్ అంటాం మనము. సో పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఆఫ్ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. సో పీ మీన్స్ ప్రెజర్, వి మీన్స్ వాల్యూమ్, టీ మీన్స్ టెంపరేచర్, అండ్ ఏ బి ఆర్ కాన్స్టెంట్స్, రైట్. సో ఇన్ ద క్వశ్చన్ ఫైండ్ ఏ బై బి స్క్వేర్. ఏ బై బి స్క్వేర్ డైమెన్షన్ ఫార్ములా ఏమని అడుగుతుండు, రైట్. సో చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి చేద్దాం ఇది. సో బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. So principle of homogeneity means, so in any equation there are so many constants are there. So when we want to find the one constant value, the other constants will be equals to 0. That means in the question or in the equation a, b, t are constants, right? So when we want to find the a value and other constants like b and r are equals to 0. ఏం లేదు, ఏ వాల్యూ కనుక్కోవాలంటే బీఆర్ని 0 చేయాలి, బీఆర్ 0. సో అంటే ఏమొస్తుంది ఒకసారి చేద్దాం మనం, రైట్. సో యూ వాంట్ టు ఫైండ్ ఏ, బీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఆర్ ఆల్సో ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఎంత వస్తుంది సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్లో? పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ of v minus 0 is equal to 0. b 0 or 0 చేయాలి according to the principle of homogeneity, right. Now coming to the point, and p plus a by v square also equals to 0. ఈ v వచ్చిన 0 అయిపోతుంది. and p is equals to minus a by v square వస్తుంది. and therefore a is equals to p into v square వస్తుంది. p into v square మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, నెగిటివ్ నెగ్లెక్ట్ చేయొచ్చు, రైట్. నా డైమెన్షన్ ఫార్మ్ ప్రెషర్కి డైమెన్షన్ ఫార్ములా ఏమని రాస్తాం? ఫోర్స్ పర్ ఏరియా ఫార్ములా అది. అండ్ వాల్యూమ్ స్క్వేర్ ఉంది, సో వాల్యూమ్ స్క్వేర్. సో నా డైమెన్షన్ ఫార్ములా ఒక్కసారి రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ ప్రెషర్ ఫర్ ఏరియాని అట్లనే ఉంచాం. ఇది ఈక్వేషన్ 1 అందాం, తర్వాత డైమెన్షన్ ఫార్ములా చేద్దాం, రైట్. బి దగ్గరకు వద్దాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే, సో ఇప్పుడు బి వాల్యూ కావాలి మనకు. ఏ అండ్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఏ అండ్ ఆర్ ఈక్వల్స్ టు 0 నేను ఇక్కడే రాస్తా, రైట్. సో పి ప్లస్ 0 ఆఫ్ v minus b is equals to 0 and p లిఫ్ట్ చేయండి 0 అయిపోతుంది, ఎందుకంటే p ఇంటూ v minus b is equal to 0 అంటే ఏమవుతుంది? p ఆఫ్ v minus b is equal to 0. ఎందుకు 0 చేస్తున్నాం ఇక్కడ ఇవన్నీ అంటే, ఇక్కడ మనం b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేమి 0 చేయాలి? a 0 చేయాలి అండ్ r కూడా 0 చేయాలి కదా, రైట్. సో నౌ v minus b is equal to 0. నౌ v is equals to b. అప్పుడు బి డైమెన్షన్ ఫార్ములా ఎంత వస్తుందండి? వాల్యూము ఎల్ క్యూబ్ వస్తుంది. ఎల్ క్యూబ్ డైమెన్షన్ ఫార్ములా చేయకుండా డైరెక్ట్గా బీ ప్లేస్లో వి కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? వి. ఒకసారి ఈక్వేషన్కి వద్దాం ఇంకా. సో ఏ బై బీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఏ బై బీ స్క్వేర్, ఓకే. నౌ ఏ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏ అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఎఫ్ బై ఏ ఇంటూ వి స్క్వేర్ బై, ఇక్కడ బి అంటే ఎంత వచ్చిందండి? వి. సో బీ స్క్వేర్ అన్నాడు కాబట్టి వి స్క్వేర్ చేయండి. ఇక వి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. నౌ ఏ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. నౌ ఎఫ్ బై ఏ మీన్స్ ప్రెషర్. నౌ ద ఆన్సర్ ఈజ్ ప్రెషర్. సో డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయకుండా కూడా ఇట్లా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇట్లా చేయొచ్చండి. ఈ క్వశ్చన్ మొన్న 2024లో అడిగిన క్వశ్చన్ ఇది 5 టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది, రైటా? ఓకే. సో ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఇట్. సో ఇదండి క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఫైండ్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ సి ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ε0 పీవైక్యూ జేఈ. ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్ ఇది.
బట్ 3 times వరకు వచ్చింది ఇది. సో ఏమంటుందంటే క్వశ్చన్లో ఫైండ్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ సి. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాను, దీని డైమెన్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో వేర్ సి ఈజ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ అండ్ మ్యూ నాట్ ఈజ్ పర్మియబిలిటీ అండ్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ పర్మిటివిటీ. సో స్పీడ్ ఆఫ్ ద లైట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం పర్మిటివిటీ డైమెన్షన్ ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సి అంటున్నాం కదా, సి అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ అని కదా. స్పీడ్ ఆఫ్ ద లైట్ యూనిట్స్ ఏమొస్తాయండి, మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ అంటే అప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఏం చేస్తాం, మీటర్ L1 పర్ సెకండ్ మీన్స్ T⁻1 దట్ ఈజ్ ఈక్వల్ టు L1 T⁻−1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్, అంతే కదా, అయిపోయింది. సో ఈ వాల్యూ ఇంకొకసారి ఎగ్జామ్లో ఎట్లా అడిగిందో అది కూడా ఒకసారి చూద్దాం. సో సి ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఎంత వస్తుంది, మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఈ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ డైమెన్షన్ ఫార్ములా కూడా అడిగింది, డైమెన్షన్ ఫార్ములా. సో మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, సి స్క్వేర్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు సి అంటే ఎంత వచ్చింది, L1 T⁻−1, రైట్. సో సి స్క్వేర్ అంటే ఏమొస్తుంది అప్పుడు, L1 T⁻−1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు L² T⁻−2. సో ఇది కూడా రీసెంట్గా అడిగిన క్వశ్చన్, ఇది కూడా జేఈలోనే అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అండి, ఓకేనా. ఒకసారి చూడండి ఎట్లా చేసినాము, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసినాము అండ్ తర్వాత ఇది ఒక క్వశ్చన్ చేసినాము. సో సి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫార్మ్, సి ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ఎప్సిలాన్ నాట్ అది చేసినాం. సో సి మీన్స్ స్పీడ్ ఆఫ్ లైట్, మీటర్ ఫర్ సెకండ్ యూనిట్స్. డైమెన్షన్ ఫార్ములా మీటర్ మీన్స్ L1 T⁻1. సో పైకి వస్తే T⁻−1. దీన్ని 1/μ0 ఎప్సిలాన్ నాట్ రూట్ లేకపోతే అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం, సి స్క్వేర్ వస్తుంది. సో ఇట్లా రాసుకుంటాం, ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 2024 జేఈలో వచ్చింది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ax² + b T⁻1/2 ఫైండ్ ద b²/a. ఈ డైమెన్షన్ ఫార్ములా ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో దీన్ని కూడా మనం ఎట్లా సాల్వ్ చేయాలి. సో ఎఫ్ మీన్స్ ఫోర్స్, టీ టైము అండ్ టీ ఎక్స్ డిస్ప్లేస్మెంట్. ఎస్ 2024 జేఈలో వచ్చిన క్వశ్చన్ ఇది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ax² + b T⁻1/2 ఫైండ్ b²/a, రైట్. ఇక్కడ ఎఫ్ అంటే ఫోర్స్ అంట, టీ అంటే టైం అంటుండు, ఎక్స్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ అంట ఆర్ డిస్టెన్స్, అండ్ ఏబి కాన్స్టెంట్స్ అండు. సో ఈ b²/aని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఏబి కాన్స్టెంట్స్ అన్నాం కదా, ఏ కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి b0 చేస్తున్నామండి. b0 చేస్తున్నాం బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. సో బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ b ఈజ్ ఈక్వల్ టు 0. b0 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, f ఈజ్ ఈక్వల్స్ టు ax². నౌ a ఈజ్ ఈక్వల్స్ టు f/x². సో దిస్ ఈక్వేషన్ 1 అట్లా ఉంచండి. అండ్ నెక్స్ట్ టైం మనం a0 చేద్దాం. b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే a0 చేయాలి. ఇప్పుడు a0 చేస్తే ఎంత వస్తుంది ఈక్వేషన్లో, అండ్ f ఈజ్ ఈక్వల్స్ టు a0 చేస్తే b T⁻1/2. సో నౌ b ఈజ్ ఈక్వల్స్ టు f/T⁻1/2. మనకు b² వాల్యూ అడిగింది కదా, సో b²/a వాల్యూ కావాలి. సో b²/a వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, b²/a దట్ ఈస్ ఈక్వల్ టు b² మొత్తం స్క్వేర్ చేద్దాం, f² t² T⁻1/2 హోల్ స్క్వేర్ బై a². సో a² అంటే ఎంత వచ్చిందండి, f/x². అదే రాస్తున్నా, f/x². క్లియరా. అండ్ ఈ f²లో స్క్వేరు అండ్ f క్యాన్సిల్ అయిపోయింది. ఈ t² స్క్వేరు ఇక్కడ 2 ఉంది కదా, 1/2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది, ఒక f ఉంటుంది అండ్ ఇక్కడ t, ఈ x² పైకి వస్తుంది, అంటే x² వస్తుంది, రైట్. నౌ b²/a² ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ని ma అని రాస్తున్నా, ma × x²/t. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా రాద్దాం. ఇంకా m మాస్ 1, యాక్సిలరేషన్ మీన్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ మీన్స్ L1, పర్ సెకండ్ స్క్వేర్ మీన్స్ T⁻−2, అండ్ x² డిస్టెన్స్ అన్నాం కదా, అంటే L² బై టైం అంటే T1. సో దేర్ఫోర్ అప్పుడు మనకి ఎంత వస్తుంది, సో m1 L1 L² L³ T⁻−2, ఇది పైకి వస్తే -3 అవుతుంది, అంటే -3. సో నౌ
బీ స్క్వేర్ బై ఏ, బీ స్క్వేర్ బై ఏ, ఇక్కడ ఓన్లీ బీ స్క్వేర్ బై ఏ, ఇక్కడ కూడా బీ స్క్వేర్ బై ఏ. సో ఎంత వచ్చిందని ఆన్సర్ m1 l³ t⁻−3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంది కదా క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, కొద్ది కాన్సన్ట్రేషన్ పెడితే క్వశ్చన్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.